అమరావతి రాజధాని పూర్తవుద్ది అంటారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో? 100%. ఎందుకంటే గత ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ మీద కక్ష కట్టి ఈ కక్షనంతా ప్రజల మీద తీర్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎక్కడికక్కడ ఆపేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ వైజాగ్, దాని గురించి పట్టించుకునేది లేదు. దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ అడిగిన పాపాన్ని పోలేదు. టిట్కో ఇల్లు ఏమాత్రం అయినా పూర్తి చేసి పేద ప్రజలకు ఆ టిట్కో ఇల్లు కనుక ఇస్తే అది తెలుగుదేశం గవర్నమెంట్కి క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో 80% జరిగినటువంటి టిట్కో ఇల్లు అన్నింటిని కూడా ఆపేసి దాన్ని ఏంటంటే ఈ రోజున ఎంత దారుణంగా తయారు చేశారంటే అంత దారుణంగా తయారు చేశారు. ఆ పాపం అంతా కూడా పేద ప్రజల పాపం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తగులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ తగులుతుంది. ఎందుకంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసి ఏ వ్యక్తి కూడా రాజకీయంలో ఉండరు. అది రాజకీయ చరిత్రలో కూడా ఎక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పలేదు. వైసీపీ వారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారి యొక్క ప్రతి ఒక్కరికి కూడా మేము ఇంటి స్థలం ఇవ్వడం కానీ ఇల్లు కట్టివ్వడం కానీ జరిగింది, అందరికీ కూడా సెంటున్నర ఇవ్వడం జరిగింది అని అంటున్నారు. ఏంటి మరి ఏమంటారు మీరు దానికి? సెంటున్నర వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారా? సెంటున్నర ఇచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇచ్చింది పల్లెటూర్లకైతే 2 సెంట్లు ఇచ్చారు, టౌన్కి సంబంధించి సెంట్ ఇచ్చారు. అవి కూడా ఎక్కడ వీళ్ళు జీవించడానికి అనుకూలమైనటువంటి స్థలాలు ఇవ్వాల. వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా మన స్థలాలు కొంటే డబ్బులు మిగులుతాయో అటువంటి చోట కొని 48 గజాలు అంటే 1 సెంటు భూమి ఇచ్చి దానికి 1,80,000 మేము ఇస్తాము, మిగిలింది మీరు 30,000 కట్టుకోండి లేదా అని చెప్పి మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టుకోమని చెప్పినటువంటి గనులాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ 48 గజాల్లో ఏ ఇల్లు కట్టుకుంటారు? అలా సామాన్యుడికి ఈ రోజున సామాన్యుడికి వాషింగ్ మిషన్లు కావచ్చు, లేకపోతే టీవీలు కావచ్చు, అన్ని రకాల వస్తువులు సామాన్యుడు కూడా సంపాదించుకున్నాడు. అవన్నీ తీసుకొచ్చుకుని ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళు ఇచ్చే 48 గజాలు ఇల్లు కట్టుకుంటే నెత్తి మీద పెట్టుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 25 లక్షల రూపాయలు బాత్రూమ్ కట్టించుకున్నాడు ఆయన. మరి పేద ప్రజలకి 48 గజాలు ఇచ్చావు నువ్వు. అసలు వాళ్ళు ఏముంటారనేది కష్టం నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నేనేదో ప్రజలకి ఏదో చేసేస్తున్నాను, ప్రజలకు ఇచ్చేస్తున్నాను, ప్రజలు నాకు మంచి పేరు ఇచ్చేస్తుంది, నేను పథకాలన్నీ డబ్బులు తెగ విరజిల్లుతున్నాను, ప్రజలందరూ కూడా 30 సంవత్సరాలు నన్నే ఎన్నుకుంటారు, 30 సంవత్సరాలు పరిపాలన మాది, మా వైఎస్ఆర్సీపీది అని ఏయో పకటికల్లాగా అన్నారు జనాలు. వై నాట్ 175 అంట. అందుకని ప్రజలు ఏం చేశారు? 11 సీట్లు ఇచ్చారు.